అమ్మ ఆవకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు. అందుకని నేను ఈరోజు అమ్మతో కలిసి ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. అందుకే అమ్మ ఆవకాయ పచ్చడి అని చెప్తున్నాను. నేనైతే 10 మామిడికాయలతోటి కలిసి పచ్చడి పెట్టబోతున్నాము. వాటన్నిటిని ముందుగా ఒక బకెట్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని వాటన్నిటిని తడి లేకుండా మెత్తటి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టి కొద్దిసేపు ఆరనివ్వాలి. అది ఆరినంతసేపు మనం దీంట్లో కొన్ని పొడులను తయారు చేసుకున్నాము. మొదటగా వెల్లుల్లి మా అమ్మ అయితే చాలా చక్కగా తొడుమలు తీసి పక్కన పెట్టింది, పొట్టు తీసి. చూసారు ఎంత క్లీన్గా తీసి పెట్టిందో. అలాగే దీంట్లోకి సరిపడా ఆవాలు, సరిపడా జీలకర్ర ఇవన్నీ తీసేసుకొని కొన్ని సపరేట్గా గ్యాస్ మీద పెనం పెట్టి లైట్గా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. వీటన్నిటిని సపరేట్గా పొడి చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాము. మిక్సీ జాయిలోకి పొడిలాగా చేసుకున్నాము మేమైతే. చూసారా, వీటన్నింటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకొని అయితే మనం ముందుగా ఆరబెట్టిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి చాలా చక్కగా ఆరిపోయాయండి. ఎంత చక్కగా ఆరిపోయాయి చూసారు కదా. వాటన్నిటిని మంచి ఒక తొడిమలు లేకుండా మంచి వాటి మీద బొడిపలు ఉంటాయి కదా, వాటిని తొడిమలు కూడా అంటారు అనమాట. వాటన్ని తీసేసి చిన్న ముక్కలు మనకు కావాల్సిన సైజులు తీర్చుకొని దాంట్లో ఒక డెగిసలు వేసుకొని దాంట్లో వెల్లుల్లి పేస్టు, ఆవాల పొడి, జీలకర్ర పొడి వీటన్నిటిని వేసుకొని చాలా చక్కగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లోకి మన సరిపడా కారం, ఉప్పు, మేమైతే ఇంట్లో పట్టించుకున్న కారమే, చాలా ఘాటు కారం బాగుంటుంది అన్నమాట. దీంట్లోకి సరిపడా వేసుకొని వాటన్నిటిని కలిపే విధంగా కలుపుకొని దాంట్లోకి తర్వాత మనం లైట్గా దీనికి పైనంగా పోపు వేసుకోవడానికి లైట్గా ఆయిల్, ఒక గిన్నెలో ఆయిల్ పోసి దాంట్లో జీలకర్ర ఆవాలు పోసి దాన్ని మనం కలుపు పెట్టుకున్న ముక్కలలో పైనంగా వేసిన తర్వాత అన్నీ చక్కగా కలిపేటట్టు చూసుకొని దాంట్లో మేము పల్లి నూనె పోసాము సరిపడా. చూసారా ఎంత బాగుందో. పైనంగా వెల్లుల్లి కూడా వేసుకోవాలి, బాగుంటాయి. అది తింటుంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట పంటికి అనుకున్నప్పుడల్లా. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ దయ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంటుంది. దానిపైన మొత్తం సరిపడా నూనె పోసుకొని మొత్తం కింద నుంచి మీరు అంతా కలిసేటట్టు కలుపుకొని మనమంతా ఇదంతా కలిసిన తర్వాత ఇది మనం తినాలంటే ఒక వారం రోజులైనా ఊరబెట్టుకోవాలి. అందుకని ఇవంతా కలిపిన తర్వాత ఒక జాయిలోకి తీసేసుకొని పక్క పెట్టుకున్నాను. అయితే ఇది కలిపిన తర్వాత దాని అడుగులో ఉన్నది అంటుంటుంది కదా, దాంట్లో కొంచెం అన్నం వేసుకొని మేమందరం ఫ్యామిలీ ఒక దగ్గర కూర్చొని తలా ఒక ముద్ద తింటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందండి.